అరే, రాత్రికి 2 ఊరంతా గురకపెట్టి పడుకుంటది. కాని తిరుమల కొండ మీద మాత్రం ఏదో తెలియని మహిమ, ఏదో ఒక వింత నిశ్శబ్దం. లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నాక ఆ గర్భగుడి తలుపులు మూసేస్తారు. మరి ఆ తలుపులు మూసినాక లోపలసలు ఏం జరుగుతోంది? ఎవరూ లేని ఆ సమయంలో ఆ గర్భగుడిలో సవ్వడెవరిది అని ఎప్పుడైనా అనుకున్నారా? ఫ్రెండ్స్, మీతో ఒక మాట చెప్పాలి. మన తిరుమల స్వామి గురించి, ఆ కొండల గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఆ పాత కథలన్నీ వెదికి మరీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీకోసం గంటల తరబడి శ్రమపడుతున్నా. కానీ వీడియో చూస్తున్న మీలో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఒక్క లైక్ కొరితే నాకెంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ బంధువులు, స్నేహితులకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి. ఈ వీడియోని వాళ్లకి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇలాంటి మరిన్ని మంచి విషయాలు చెప్పేది. ఇక అసలు విషయానికి వద్దాం. మనం తిరుపతిలో చూసే ఆ స్వామి విగ్రహం సామాన్యమైనది కాదు స్వామి. ఆ విగ్రహం వెనక చెవి పెట్టి వింటే సముద్రపు అలల హోరు వినిపిస్తుందట. సముద్రానికి కొండలకు ఎంత దూరం అయినా ఆ శిల నుంచి శబ్దం రావడమంటే అది దైవమహిమ కాదా? అంతెందుకు, బయట చలికాలమున్నా సమ్మరున్నా స్వామి విగ్రహం ఎప్పుడూ ఒకే ఉష్ణోగ్రతలో, అంటే 110 డిగ్రీల వేడితో ఉంటదట. అది దైవ చైతన్యం కాక మరేంటి? ఇక రాత్రి సంగతి వస్తే పూజారులు గర్భగుడి తలుపులు మూసి బయటకొచ్చేస్తారు. మళ్లీ ఉదయం సుప్రభాతానికి తలుపులు తీస్తే స్వామివారి పాదాల దగ్గర పూలు తడిగా ఉంటాయట. ఒక రకమైన దివ్యమైన వాసన గర్భగుడి అంతా నిండి ఉంటుందట. అప్పుడు కొందరు పెద్దలు ఏం చెప్తారంటే, ఆ సమయంలో దేవతలు, గంధర్వులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారట. ఇది ఏదో కథ కాదు, తరతరాలుగా వస్తున్న నమ్మకం. దేవుడు ఎక్కడున్నాడు అంటే మన భక్తిలోనే ఉన్నాడు అని అర్థమవుతుంది కదా. ఆ 2 గంటల సమయంలో ఆ గర్భగుడిలో ఏమవుతుందో మనకు తెలియదు, కానీ ఆ స్వామి కరుణ మాత్రం మనందరి మీద ఉంటుంది. మరి ఈ విషయం మీకు నచ్చితే, మీ గుండెల్లో స్వామి మీద భక్తి ఉంటే ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని పంపండి. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో, భక్తితో మా జీకే సౌభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.